ఆ యేసయ్య చూసారండి, యేసయ్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది యేసయ్య ఏకాంతంగా ఒక్కడే కూర్చొని ఆయన తన హృదయంతో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థన అనేది మనకి చాలా ముఖ్యమైనది. సమయం చాలా ఉంటుంది, రోజులో 24 గంటల సమయం ఉంటుంది. ఈ 24 గంటల సమయం మనం టీవీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా బయట వాళ్ళకని, ఇంటి పక్క వాళ్ళకని, ఇలా ప్రతి విషయాల్లో మనం టైంని స్పెండ్ చేస్తున్నాం. కానీ దేవుడికి చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ ఈ ఇమేజ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుడితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి. దేవుడి వాక్యం ఎక్కువగా వినాలి. దేవుడి ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఒంటరిగా కూర్చొని దేవునితో ఎక్కువగా మనం కాలాన్ని గడపటం వల్ల దేవుడితో మనకి సహవాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆమేన్.